హాయ్ అమ్మ, మీరందరూ బాగున్నారా? బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను మిల్ మేకర్ కూర వండాను అనుకుంటున్నాను. ఇక మిల్ మేకర్ కరివేపాకు, పసుపు, కారం, మసాలా, ధనియాలను, జీలకర్ర, లవంగా, దాల్చిన చెక్క వేసుకుంటున్నాయి, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్టు, టమాటా, 3 టమాటాలు కోసాను చిన్నవి, ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నవి ఇంతవి 3 కోసాను టమాటాలు. ఇప్పుడు 4 పచ్చిమిరకాయలు. ఇప్పుడు నీళ్ళు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఈ నీళ్ళు కాగినాక నీళ్ళలో వేయాలన్నమాట. వేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి తీసేద్దాం. ఇక మరిగినాయమ్మ, 4 నిమిషాలు మరగబెట్టుకున్న నీళ్ళు. ఇప్పుడు మిల్ మేకర్ వేయాలి, పెద్దవి కదా. వేసి 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాలు ఉంచితే కొంచెం పెద్దవి కదా, దీనిలో ఉన్నది కొంచెం ఉడికిద్ది. ఇటు తిప్పుకోవాలి పెద్దగా. చిన్నవి తెచ్చుకుంటే నీళ్ళలో నానబెట్టేసి పిండుకోవచ్చు. ఈ పెద్దవి కాబట్టి ఉడకనివ్వాలి. రెండు నిమిషాలు అయిపోయింది కమ్మా. నీళ్ళు ఇటు వంచేసి సన్నీళ్ళు పోసుకుని తర్వాత పిండుకున్నాం. ఇప్పుడు సన్నీళ్ళు పోసుకున్నానమ్మా. గట్టిగా పిండాలి. ఇగో పెద్దవి కదా, గట్టిగా పిండాలి. ఈ పిండినాక మళ్ళీ నూనెలో వేపాలి కదా, నీరు రాకుండా చక్కగా ఏగిద్ది నూనెలో. ఈ చిన్నవి అయితే నీళ్ళలో వేసేయచ్చు. ఈ చిన్నవి అయితే ఈ నీళ్ళలో వేడి నీళ్ళలో వేసామనుకో బాగా మెత్తపడిపోయి కిచిడి అయిపోతాయి. ఈ పెద్దగా మట్టి నీళ్ళలో కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ కాలినాక అవి వేపాలన్నమాట. వేపితే వచ్చేస్తున్నా అనేది ఉండదు, కూర రుచిగా వచ్చింది. అందుకే వేపుతున్నా. ఎటొచ్చింది అనుకుంటున్నారు? మాంసం కూరలాగా, ఏట మాంసం కూరలాగా వచ్చింది. అటు వేపి వండుకుంటే ఈ పెద్దవి కాబట్టి అది. ఇప్పుడు వేసుకుందాం. అయితే నీరు లేకోకుండా గట్టిగా పిండాలి. 3 రోజులు తగ్గట్టు నీరు ఉందనుకో మళ్ళీ నీరుగా ఉండి బాగుంది. గట్టిగా ఉంటే చక్కగా ముక్కలాగా, మాంసం ముక్కలాగా ఎగిద్ది. అది వేసుకోవాలి. దీని పోషకాలు ఏంటనుకుంటున్నారు? సోయా గింజలో నూనె తీసేసి ఇది తయారు చేస్తారు. చక్కగా గుండె జబ్బులు కానీ, ప్రతి కండ ఏ బొనికి పుష్టి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళైనా తింటే, ఇడిగా ఉన్న వాళ్ళ తిన్నా కడుపు నిండుగా ఉంటుంది అన్నమాట. అంత మంచిది ఒంటికి. ఇవి వేపుకోవాలమ్మ. ఇగో కొంచెం కలర్ వచ్చేటట్టు ఇవి వేపుకోవాలి. వేపుకుంటే పులుసులో కొద్దిగా నీరు లాగేసేసినట్టు ఉండదు, చక్కగా ముక్కలాగా ఉంటుంది. ఇప్పుడు నూనె వేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువ పెట్టిద్దిరమ్మా. ఇది తాలింపు దినుసులో ఏం వేయట్లేదు. మామూలుగా మన చికెన్ కూరలాగా, మటన్ కూరలాగా వచ్చింది కాబట్టి ఈ మామూలుగా ఇవే వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం.
పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసాం. ఇవి సన్న ముక్కలు వేసుకుని కొంచెం పొడవ వేస్తారన్నమాట. కూరలో తింటే బాగుంటుందండి. ఇవి టమాటాలు వేసుకుందామమ్మా. ఈ టమాటాలు పొడవకి ఎందుకు వచ్చానంటే, మేము చిన్నపిల్లలప్పుడు టమాటాలో లావుగా ఉండే నాటి వేస్తే కూరలో వేస్తే మేగడైపోయి, ఇప్పుడేమో మొక్కలు అట్టగా ఉంటున్నాయి కాబట్టి అందుకే పొడవగా సన్నగా కోసామనుకో, ఈ ముక్కలు వేయంగానే ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గుతాయి. టమాటాలో ఉప్పు వేసమంటే తక్కువ మెత్తగా మగ్గుతాయి అన్నమాట. మామూలుగా ముక్క కోసుకుంటే పొడవగా సన్న కోసుకుని తొందరగా మగ్గుతాయి. కూర కూడా తొందరగా అయిపోతుంది. టమాటా కూర వండుకునే ఉంటుంది. టమాటా ఉడికితేనే రుచి. మూత పెట్టానమ్మా, 5 నిమిషాలు వేగిద్దమ్మా. మెత్తగా అయిపోయి అయితే అల్లం వెల్లుల్లి పేస్టు ఏంటి పసుపు కలర్లో ఉందని అనుకుంటారేమో. నేనేం చేస్తానంటే అల్లము వెల్లుల్లిపాయి పెద్ద వంటలు అయితే వేరే పట్టిస్తారు. మనం కలిపి మిక్సీలో పెడతాం కాబట్టి కండను చేదు వచ్చింది. అందుకనే ఉప్పు పసుపు వేసి పడతాను నేను. అందుకనే పసుపు కలర్లోకి వచ్చింది. పట్టిన నీళ్ళు కూడా వరద పోకోకుండా కూరలో పోసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎంతవరకు వేగిందో చూద్దాం. వదలు తేగాలి, నూనె పైకి తెలియదాకా. అప్పుడు పచ్చి వాసన పోయి టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడమ్మా ఉప్పు కారం వేసుకుందాం. కారం నేను స్పూన్నర తక్కువగా మట్టి, ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుని, తక్కువ వేసుకుని స్పూన్ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఇందాక కొంచెం ఉప్పు వేసా కదా, కొంచెం తగ్గించి వేసుకుందాం. తర్వాత సాలకపోతే వేసుకుందాం. అయితే నేనేం చేస్తానంటే కరివేపాకు నూనెలో వేయను. ఇప్పుడు వేస్తే చక్క ముక్కలు పెట్టి కమ్మటి వాసన వచ్చింది. వేసుకుని తిప్పుదాం. అయితే కొంతమంది వేసుకుని జీడిపప్పు కూడా వేసుకుంటారమ్మా. ఇదైతే అన్నంలో బాగుంది. పెరుగు కూడా వేస్తున్నారు 2 స్పూన్లు. 2 స్పూన్లు వేసాను పెరుగు. చల్ల చూడండి లేట్ వచ్చిద్దో కొంచెం పెరిగేసి బట్టి. మళ్ళీ ఏరే ఉండొచ్చు కూర, కొంచెం జీడిపప్పు వేసి ఉండొచ్చు. కానీ అవి పులకాల్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఇది అన్నంలోకి మట్టి బాగుంటుంది. అన్నంలోకి సూపర్గా ఉంటుంది. కొన్ని నీళ్ళు పోసుకుందాం. ఇందాక అల్లం వెల్లిపాయ పేస్ట్ పెట్టాను అన్నా కదా, ఇందుకు దాకా కూరలో పోసేస్తాం. అర లీటర్ నీళ్ళు పోయాలమ్మా. 1 లీటర్ అయితే కొద్దిగా మళ్ళీ ముక్క ఉడకాలి కదా, 1 లీటర్ పట్టిద్ది. కూసేపు మూత పెట్టుకుందాం. ఈ ఎసరం మరగాలి. మరిగితే అప్పుడు ఈ మొక్కలు వేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామమ్మా. ఇటు ఎసరకాయ కాగుతున్నాయి కదా, ఇప్పుడు వేయాలి ముక్కలు. ఇప్పుడు మొక్కలు వేసినాక నీరు ఉంది కదా, మళ్ళీ ఎగిరినాక ఉప్పు చూస్తా కావదు. ఉప్పు చూస్తాను. కొంచెం తక్కువైందమ్మా. ఉప్పు చూసి వేసుకోండి. తక్కువైనా పర్లేదు, ఎక్కువ వేసుకుంటే తీసుకోలేము. మళ్ళీ మూత పెడదాం, ఉడికిద్ది. నేను
చిట్కా చెబుతాను పసిపిల్లలది. అయితే పిల్లలకి 5 నెలలు నిండి అంటే పిల్లలకి గుజ్జునన్నం తినాలని కొంచెం సుల్లో కారుతుంది. గుజ్జునన్నం తినాలనేది అప్పుడు పిల్లలకి కొంచెం తినాలి అన్నది మనసు వచ్చింది అనమాట. అది మనకు తెలియదు. అయితే 5 నెలలు నిండినాక 6వ నెల వచ్చినాక దీండు ఈ బియ్యం ఇక్కడికి ఈ పెసరపప్పు 5 బాదం పప్పులు వేసి శుభ్రంగా కడిగి ఎండబోసేసుకుంటే సన్న రవ్వలాగా పట్టి 2 స్పూన్ కానీ స్పూన్ కానీ పిల్లలు నీళ్ళు మట్టికి 3 వంతులు పోయాలి. ఒక టీ గ్లాసుడు పోయాలి. పోసి మందపండి గిన్నెలో తిప్పుతా కనుక ఉడకబెడితే 20 నిమిషాలు ఉడకబెట్టాలమ్మా. 20 నిమిషాలు ఉడకబెడితే కడుపులో నొప్పులు కానీ ఏమి రావు. మళ్ళీ అందుట్లో కొంచెం జీలకర్ర, కొంచెం వాము ఈ 4 కనుక వేస్తే పిల్లలు వాంతులు కానీ ఈరోజనాలు కానీ ఏమి ఉండదో, జ్వరాలు కానీ అవి ఉండవు. ఇక ఎక్కువ డైజెషన్ అయ్యే పొందిగా నడిచే పొందిగా ఇంకా కావాల్సిన పప్పు పదార్థాలు అవి బలమై పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు మట్టికి చక్కగా చేసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారమ్మా. నేను అదే మొదటి నుంచి సంవత్సరం వచ్చింది మా మనవడికి నేను అదే చేసి పెడతా. జలుబులు కానీ ఈరోజనాలు కానీ ఏం మాట్లాడే పనే లేదు. అట్లా చేసుకుని పిల్లలకు పెట్టనమ్మా. ఉడుకుతాం ఇంపార్టెంట్, ఎక్కువ ఉడకాలి, లేకపోతే కడుపులో నొప్పి వచ్చింది. 20 నిమిషాలు తప్పనిసరిగా ఉడకాలి. అట్లా ఉడకబెట్టుకుని పెట్టుకోండి, పిల్లలకి చాలా మంచిది. ఇంతవరకు వచ్చిందమ్మ కూర. కొంచెం గ్రేవీ ఉంటే ఈ మసాలాలు వేసేపటికి దించేపటికి అది పీల్చేసిద్ది అన్నమాట. అందుకనే అంత వేయాలి. నేను ఉన్నప్పుడే వేయాలి మసాలా. ఇదిగా ధనియాలు, జీలకర్ర, దాచిన చెక్క, లవంగా, యాలక్కాయలు వేసి వేపి పట్టింది కూడా అన్నమాట. ఇటు వచ్చింది కదా, ఇక అయిపోయినట్టు కూర. ఈ కొత్తిమీర దింపుకుని తీసేయటమే. కొత్తిమీర అది ఇటు ఉంటే దించేసామనుకో, ఈ ఉండది కూడా గ్రేవీ పట్టేసింది ముక్కలకి. అవి సరిపడాగా వచ్చింది మన కూర. బాగుంది. ఇదిగమ్మా కూర. ఇగో మెత్తగా ఉడికిందనమాట. ఇంత ఉడికింది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఉప్పు కారం తక్కువ వేసి ఇంకా కావాలంటే వేసుకోండి. చాలా బాగుంటుంది. 2 బాగుంటాయి.